నిజామాబాద్ ఎంపీ టికెట్ తనకే కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుమార్. హైదరాబాద్ నారాయణగూడ పద్మశాలి భవన్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. గతేడాది బతుకమ్మ చీరల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. చేనేత కార్మికుల పెన్షన్, గౌరవ వేతనాల అంశంపై మంత్రి తుమ్మలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో పాటు చేనేత అవార్డు గ్రహీతలను సన్మానించారు. మంత్రి కాబట్టి నువ్వు తప్పకుండా సమాజానికి న్యాయం చేస్తావని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. ఇక ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన బాధలు, మన కష్టాలు తెలియజేయాల్సిన అవసరం, మన సమస్యలు ఏమున్నాయో, ముఖ్యంగా బతుకమ్మ చీరలకు రావాల్సిన బకాయిలు కావచ్చు, రేపు రాబోయే కాలంలో మా చేనేత కార్మికులను ఏ విధంగా ఆదుకుంటారు, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందని చెప్పేసి కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది. చేనేత మంత్రిగా ఆయనకు బాధ్యత ఉంది, మన బాధ్యత కూడా ఇవాళ ఉంది. ఒక కార్పొరేషన్ చైర్మన్ గా నాకు ప్రభుత్వం ఒక బాధ్యత ఇచ్చింది. ఆ ప్రభుత్వం తరఫున నేను మనస్ఫూర్తిగా న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. మన సమాజానికి చేనేత కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, మనకు రావాల్సిన బకాయిని, మన సహకార సంఘాలని బలోపేతం చేయాల్సిన బాధ్యతని, అదేవిధంగా చేనేత కార్మికులకు మినిమం వేజెస్ ఇవ్వాల్సిన బాధ్యతను కూడా ప్రభుత్వానికి మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది.